ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే నేను ఏ మూలకి వెళ్తున్నా రాయలసీమ వాసులు ఎందుకు వలసలు వెళ్ళాలి? కుటుంబాలు బాగుపడుతున్నాయి, వర్గాలు బాగుపడుతున్నాయి, కానీ యువత కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. కేవలం నేను ఇక్కడ ఉండి వర్గ పోరాటాలను కానీ వర్గ రాజకీయాలను కానీ ఎగదోయడానికి రాలేదు. నిజంగా మనస్ఫూర్తిగా మీ బాగో కోసం వచ్చాను, మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 2014లో మొత్తం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి తిరిగినప్పుడు ఆళ్లగడ్డకి రాలేదు. దానికి కారణం చాలా మందికి తెలియదు. ఆ కారణం ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి గారు కీర్తిశేషులు శ్రీమతి శోభా నాగిరెడ్డి గారు అప్పుడు చనిపోవటం వల్ల భూమా నాగిరెడ్డి గారు మన తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, 2014లో మీరు వస్తే నా విజయ అవకాశాలు దెబ్బతింటాయంటే, నేను ఆ రోజున వైసీపీలో ఉన్నా కానీ శోభా నాగిరెడ్డి గారి మీద గౌరవంతో చనిపోయారు, వారి కుటుంబానికి అండగా ఉండాలి, అసలే బాధలో ఉన్నప్పుడు ఎందుకని చెప్పి నేను చాలా త్రికరణ శుద్ధిగా అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. కానీ వారి గెలుపుకి అంటే నా కమిట్మెంట్ ఎలా ఉంటుంది, స్నేహానికి మాట ఇస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి కూడా అదే చిహ్నం, అదే గుర్తు. కానీ ఈ రోజున 2019 ఎన్నికలకి ఆళ్లగడ్డ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడతాం, బలంగా నిలబెడతాం. కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, వర్గ పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, మన భూమిలో నుంచి కష్టాల నుంచి వచ్చిన వాళ్ళని నిలబెడతాను. నాకు మీరు ఎంతమంది ఓట్లు వేస్తారో తెలియదు, నేను మీకోసం ఉన్నాను. మీరు నా కోసం ఉంటారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. నేను మీకోసం అయితే పనిచేస్తాను, నా ప్రాణాలు ఇచ్చేస్తాను రాయలసీమ కోసం. ఇస్రేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే, ఏ మూలకెళ్ళినా రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, కులాల పేరు చెప్పి కుటుంబాలు బాగుపడుతున్నాయి, కానీ ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. నిజంగా రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులే ఉండుంటే మరి ఈ పాటికి అత్యంత గొప్ప అభివృద్ధి జరగాలి. పడిపోతారమ్మా మీరు. వర్గ పోరాటాల్లో అంటే ఒక నేల, ఒక భూమి, ఎవరి గుత్తాధిపత్యం కాదు. ఆళ్లగడ్డ ఒక కుటుంబం గుత్తాధిపత్యం కాదు, రాయలసీమ కొన్ని కుటుంబాల గుత్తాధిపత్యం కాదు. ఇది భారతదేశం, ఈ నేల అందరిది, అన్ని మతాల వారిది, అన్ని కులాల వారిది. కేవలం ఏ ఒక్కరికో ఏ కొద్ది మందికో అంటే మారాల్సిన పరిస్థితి ఉంది. నేను అండగా నిలబడేవాడిని. ఒక సామాజిక వర్గానికో కొన్ని సామాజిక వర్గాలకో కొమ్ము కాసేవాడిని కాదు. కులానికి, మతానికి, ప్రాంతాలకి అతీతంగా అందరూ బాగుండాలని చెప్పి జనసేన పార్టీ పెట్టాను.